ఈ నరసింహస్వామి వారి యొక్క ఉపాసన శృంగేరి పీఠంలో చాలా విశేషంగా కనపడుతుంది. ఎందుకనంటే సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారి వరకు శృంగేరి పీఠాధిపతులందరూ కూడా శారదాదేవి దేవాలయం దగ్గరున్న శంకర భగవత్పాదుల ఆలయం దగ్గరే ఉండేవారు. ఆ తర్వాత ఏమైంది అంటే అవతల వైపుకి వెళ్ళిపోయారు. తుంగానదికి అవతల వైపుకి వెళ్ళి గురునివాస్ కట్టి అక్కడ ఉండడం మొదలుపెట్టారు. దాన్ని నరసింహవనం అని పిలుస్తారు. ఆ వనానికి పేరు నరసింహవనం. నృసింహ మంత్రోపాసన చాలా ఎక్కువగా ఉంటుంది శృంగేరి పీఠంలో. అనడానికి గుర్తు ఏమిటంటే నరసింహస్వామి ఆరాధన. అన్నిటినీ మించి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న కూడా దాన్ని నేను స్పృశించాను. నరసింహభారతీ స్వామి వారిని ఆయన్ని వృద్ధ నరసింహభారతీ స్వామి అనేవారు. 32వ పీఠాధిపతులు. 33 సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారు. ఆ తర్వాత 34 చంద్రశేఖర భారతీ స్వామివారు, 35 అభినవ విద్యాతీర్థ మహాస్వామి, 36 భారతీ తీర్థస్వామివారు, 37 విధిశేఖర భారతీ స్వామివారు. ఆయన ఆ మహానుభావుడు వృద్ధ నరసింహభారతి అనేవారు. ఆయన్ని ఉగ్ర నరసింహభారతి అని కూడా అనేవారు. ఆయన అనితర సాధ్యమైనటువంటిది సాధించారు. ఆయన కేవలం కాకరకాయ తినేవారు, లేకపోతే కందమూలం మాత్రమే తినేవారు అంతే. ఆయన ఒక మనిషి సాధించడం చాలా కష్టమైన దాన్ని జీవితంలో సాధించారు. 40 సంవత్సరముల పాటు ఆయన అన్నం తినలేదు, నిద్రపోలేదు. మరి ఏం చేసేవారు అంటే 20 గంటలు చంద్రమౌళీశ్వరారాధన చేసేవారు. 4 గంటలు పీఠ సంబంధమైనటువంటి విషయాలు ఏమైనా నిర్ణయం చేయవలసి వస్తే చేసేవారు. కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానాదులు, వస్త్రం మార్చుకోవడం ఇవి ఉంటాయి కదా, వాటికి 4 గంటలు. 20 గంటలు జపం, ఉపాసన, చంద్రమౌళీశ్వరారాధన అంతే. ఒకప్పుడు మైసూర్కి బ్రిటిష్ ప్రభుత్వం తరపున అధికారి, ఆయన పేరు బౌరింగ్ సాహెబ్ అని, ఆయన అనుమానపడ్డాడు. నిజంగా ఈయన అలాగే పూజ చేస్తారా నిద్రపోకుండా? 40 ఏళ్ల నుంచి ఆయన నిద్రపోకుండా, అన్నం తినకుండా, ఇది ఎలా సాధ్యం అని స్వామివారు పూజ చేసేటప్పుడు అక్కడ సంరక్షకులు ఉంటారు. వాళ్ళతో మాట్లాడి, నేను రాత్రి 1 గంటకు వచ్చి బయట నిలబడి సంజ్ఞ చేస్తాను, కొద్దిగా తెరెత్తండి. తెర వెనకాల చేస్తూ ఉంటారు పూజ. నిజంగా పూజ చేస్తుంటారు, అప్పుడు కూడా చూస్తానన్నాడు. తెరెత్తారు. ఎత్తేటప్పటికీ చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేస్తున్నారు నరసింహభారతీ స్వామివారు. ఆశ్చర్యపోయి టోపీ తీశానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.